జై శ్రీ గణేష్ అండ్ ఈరోజు డేట్ సార్ 17th August ఈవినింగ్ అప్డేట్ చేయడానికి వచ్చేసిన హైదరాబాద్ దగ్గరికి. సో చాలా మేజర్గా అప్డేట్స్ ఉన్నాయి. చెప్పినట్టే శివపాతి కళ్యాణం దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అయింది అండ్ రావుకేతుకి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా అవుతుంది. అంటే ఫినిషింగ్ అంటే థర్డ్ లేయర్ వర్క్. తర్వాత థర్డ్ లేయర్ వర్క్ అయిపోయినాక ఫినిషింగ్ వర్క్ చేస్తారు. సో ఒకసారి జూమ్ చేసి చూపిస్తా ఎక్కడెక్కడైనా. సో తమిళనాడుకి సంబంధించిన టీం వాళ్ళు ఫేజ్ దగ్గర అయితే వర్క్ చేస్తాం చూడొచ్చు. సో ఫేస్ దగ్గర అయితే స్వామివారి ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. అండ్ త్రిమూర్తి అండ్ అమ్మవారి ఫేస్లు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. హెయిర్ వచ్చేటట్టు సో అలా. అండ్ పైన చేసినాక కనిపిస్తలేదు, బట్ చేసినాకైతే మూతి అవంతా చేసి పెట్టారు. సో స్కిన్ కూడా రౌండ్గా ఒక అంటే ప్యాచ్ లెక్క ఉంటుంది కదా స్కిన్కి. సో ఆ వర్క్ కూడా చేస్తారు. సో స్వామివారి తోటి కూడా ఫినిషింగ్ అయిపోయింది. నడుము దగ్గర చూస్తున్న బొడ్డు భాగం దగ్గర కింద బెల్ట్ అది కూడా ఫినిషింగ్ వర్క్ చేసారు. టోటల్గా అయితే చేసారు. పాదాలు కూడా ఒకటి చేసేది ఉంది. అండ్ రావుకేతుకు సంబంధించిన వర్క్ కూడా చేసేది చూడవచ్చు. సో బాలరాముడు కూడా చేసారు. ఇంకోటి ఏంటంటే శ్రీనివాస కళ్యాణం ఏమంటే ఆభరణాలు పెట్టలే. సో అవి కూడా పెట్టేస్తారు వన్స్ శివపాతి కళ్యాణం అయిపోతే. సో దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం రీచ్ తగ్గింది అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ పేరు మార్చిన హైదరాబాద్ ఫెస్టివిటీ అని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దూరంకి వెళ్ళి చూస్తున్నారు చూడొచ్చు. ఇక్కడ మట్టి ఫినిషింగ్ లేదు యాక్చువల్లీ. సో సన్న మట్టి ఉంది కదా, ఈ సన్న మట్టి తీసుకుపోయి డైరెక్ట్ మిక్స్ చేసేసి అట్లా ప్లేలోకి అవుతుంది. సో ప్లేలోకి చేసినాక ఇక్కడ స్వామివారి ఫినిషింగ్ వర్క్ చేస్తారు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ క్లాత్ ఉంది కదా చేతిలో, అన్న చేతిలో క్లాత్ ఉంది కదా. సో ఆ క్లాత్ తీసుకుపోయి డైరెక్ట్ ఏమంటారు అటాచ్ చేసి పెడతారు చూడొచ్చు. ఇక్కడ జోగారావు సార్ అటాచ్ చేసి పెడతారు చూడొచ్చు. సో దగ్గరికి వెళ్ళలేము చూడొచ్చు, మొత్తం మట్టి అదంతా ఉంది. సో దానివల్ల దగ్గరికి వెళ్ళకపోతున్నా, బట్ తెలుస్తుంది కదా. సో ఈ అన్న చేతిలో క్లాత్ లేకుంది. సో క్లాత్ కదా అది. సో అది ఏమంటారు ఆర్నమెంట్ లాగా చెప్పిన ఆభరణాలు. సో అమ్మవారికి ఆభరణాలు పెడతారు చూడొచ్చు. సో సారీ నేను క్లాత్ అనుకున్నా, దూరంకి వెళ్ళి కొంచెం అట్లా అనిపించింది. సో ఇది ఆభరణాలు చూడొచ్చు. సో ఆభరణాలు తీసుకుపోయి అమ్మవారికి పెడతారు. సో ఇట్లా విష్ణుమూర్తి అండ్ మధ్యలో యాక్చువల్లీ మొన్న దాకా నేను సముద్రుడు అనుకున్నాం. సో ఇది ఆకాశరాజు. సో లక్ష్మీమాత ఏమో వాళ్ళ నాన్నగారు. సో ఇది అండ్ ఇక్కడ చేస్తారు అమ్మవారికి హారం అదంతా చేసి పెట్టారు. సో విష్ణుమూర్తి అండ్ ఆకాశరాజు కూడా సో ఇట్లా ఆభరణాలు పెడతారు. సో చూడొచ్చు ఫుల్ డీటెయిలింగ్ చేసారు. సో ఇది అయిపోయినాక మొత్తం డైరెక్ట్ ఫినిషింగ్ వర్క్ చేస్తారు. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం మట్టి ఉండడం వల్ల తీయలేకపోతున్నా, బట్ రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూపిస్తా. ఇప్పుడైతే ఆభరణాలు పెడతారు అమ్మవారికి చూడొచ్చు. సో ఇంకోటి కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే చూడొచ్చు. సో బాలరాముడికి సంబంధించిన వర్క్ అయితే అవ్వలేదు. సో ఇంకోటి పాదాలు కూడా అవ్వలేదు చూడొచ్చు. సో రావుకేతుకి సంబంధించిన వర్క్ అయితే డీటెయిల్గా వేస్తారు చూడొచ్చు. సో పాముకి అదే ఆర్చులకు ఉంటాయి కదా రైట్లకి స్కిన్ దగ్గర. సో ఆ డిజైన్ వర్క్ చేసారు చూడొచ్చు. సో చాలా డీటెయిలింగ్గా చేసారు. థర్డ్ లేయర్ వర్క్ అయితే అయింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూడొచ్చు. సో థర్డ్ లేయరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో బేస్ దగ్గర కూడా చేసారు. సో ఇక్కడ శివపాతి కళ్యాణం చెప్పినట్టే. సో చాలా రియలిస్టిక్గా ఉంది, నిజంగానే ఉన్నట్టు ఉంది చూడొచ్చు. సో రియల్గానే శివయ్య ఉన్నట్టు ఉంది. సో చూస్తురా. సో పంచ కానీ అక్కడ పులి స్కిన్ ఉంటుంది. సో స్కిన్ అట్లా కట్టుకొని ఉంటారు, అది తెలిసిందే. అండ్ ఉత్తరాశ్రమాల అండ్ పాము కూడా చూసారా. సో పైన చంద్రుడు వచ్చిండు, చంద్రుడితో పాటు గంగా నది చూడొచ్చు. సో చాలా డీటెయిల్గా వర్క్ చేసారు కళాకారులు, ఒడిశాకి సంబంధించిన టీము. అండ్ ఇక్కడ పార్వతీదేవి, మధ్యలో విష్ణుమూర్తి. సో చూడొచ్చు. సో పంచ కూడా మస్తు ఉంది చూడొచ్చు విష్ణుమూర్తికి కానీ అండ్ శివయ్య దగ్గర. సో అమ్మవారికి పార్వతీదేవికి కూడా చూడొచ్చు శారీ సూపర్ కట్టారు. సో చేతిలో దండ కూడా ఉంది. సో చాలా డీటెయిల్ ఇచ్చారు చూడొచ్చు. ఫ్లవర్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. అండ్ పాదాలు నాకు తెలిసి తర్వాత ఇది కింద ఏమంటారు సీట్స్ వేస్తారు అసలు బేస్ దగ్గర. సో ఇక్కడ
కింద బేస్ దగ్గర సీడ్లు వేసేసి డైరెక్ట్ చెట్టు అంటే గ్రో అయ్యేటట్టు చేస్తారు. అంటే చెట్టు అంటే ప్లాంట్ సో ఇక్కడ శివపాతకాలకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఉంది అదే. సో ఇక్కడ బ్యాక్డ్రాప్ చూడొచ్చు. సో బ్యాక్డ్రాప్లో ఇది నాకు తెలిసి లడ్డు పెట్టేది. సో నాకు తెలిసి తీసేసిర్రు, ఎందుకంటే నాకు తెలియదు. సో ఎందుకు తీసిరో తెలియదు. సో నాకు తీసేసినట్టు అనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ ఇది సోమవారం బ్యాక్ సైడ్. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. నాకు తెలిసి అయితే లడ్డు పెట్టేది. సో మొత్తం తీసి పెట్టేసారు. సో తెలియదు, నాకు తెలిసి చక్కగా రాలేము. సో ఇక్కడ ఉన్న అప్డేట్ ఇది. ఓకే సార్, ఒకసారి మెయిన్ పాదాల్లో చూసుకుంటా. సో సోమవారం కూడా అయితే ఆల్మోస్ట్ పూజ కూడా చేస్తారు. చూడవచ్చు. సో ఇంకోటి మర్చిపోయినా చెప్పడం, అండ్ ఆభరణాలు కూడా పెట్టేసారు. చూడవచ్చు, రావుకేతుకు సంబంధించిన ఆభరణాలు, కిరీటం కానీ అండ్ మెడ దగ్గర హారం కానీ. సో మొత్తం డీటెయిల్గా. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ. ఇది ఏంటంటే సో నాకు తెలిసి జ్యూట్ ఫినిషింగ్ వర్క్ కోసం సో కట్ చేసుకొని పెడతారు ఇది. సో ఈ జ్యూట్ అదే కట్ చేసుకొని డైరెక్ట్ ఫినిషింగ్ వర్క్ కోసం వాడతారు. సో చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న అప్డేట్ ఇది. సో ఇంకోటి ఏంటంటే ఒకసారి చూపిస్తా లాంగ్ వ్యూలో. లడ్డు ఇంకా ఉంది, బట్ ఆ బ్యాక్ సైడ్లో ఉన్నది ఏంటో నాకు ఇంకా ఐడియా లేదు. చూడవచ్చు. సో పంచ దగ్గర అయితే థర్డ్ లేయర్ వర్క్ అయితే ఇంకా అంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తారు. థర్డ్ లేయర్ వర్క్ అయితే చేస్తారు. చూడవచ్చు అన్నవారు. సో పంచ దగ్గర. సో ఇదే అప్డేట్. రాముడి దగ్గర అయితే బాలరాముడు రేపు మార్నింగ్ చేస్తాను నాకు తెలిసి అప్డేట్. సో ఇందాక చెప్పిన లడ్డు. సో లడ్డు అట్లనే ఉంది. సో నాకు చెప్తూ రేపు మార్నింగ్ కలుస్తా. కొత్త వాళ్ళకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మార్నింగ్ అప్డేట్లో కలుస్తా. అండ్ చూస్తురా థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే అన్నవాళ్ళు చేస్తారు. చూడవచ్చు, పంచ దగ్గర అయితే వర్క్ చేస్తారు. సో ఫేస్ దగ్గర అయితే తమిళనాడు టీం వర్క్ చేస్తారు. సో ఇదే అప్డేట్. సో కొత్త వాళ్ళైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా. సో మనము 400 అయిపోవాలి ఈ ఒక 1 వీక్లో అవ్వాలని చూస్తున్నాను. సో ధూళిపేట ఆగమన్లో కూడా తీస్తా టైం దొరికితే. కాలేజ్ వల్ల నేను సరిగా తీయలేకపోతున్నా, బట్ తీయడానికి అయితే మ్యాక్స్ ట్రై చేస్తా. సో చూస్తున్నా ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, చూడొచ్చు. సో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పాత వాళ్ళైతే కామెంట్ చేయండి.